విజయవాడలో తనపై రాయితో దాడి జరిగిన ఘటనపై సీఎం జగన్ స్పందించారు. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన కౌరవులు యుద్ధాన్ని గెలిచినట్లు కాదు. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల్లో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే మనం విజయానికి చేరువుగా ఉన్నామని అర్థమని గుడివాడ సభలో సీఎం అన్నారు. జగన్ ఇక్కడ ఉన్నది మంచి చేశా అన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్. చుట్టుముట్టినది గతంలో ఏ మంచి కూడా, ఏ పేదకు కూడా చేయని అబద్ధాలే పునాదులుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి